జన్మించే లోకరక్షకుడు మన పాప విమోచకుడు. జన్మించే లోకరక్షకుడు మన పాప విమోచకుడు. జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు. జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు. ప్రభుల ప్రభువు రాజుల రాజు పరము వీడి జన్మించే. ప్రభుల ప్రభువు రాజుల రాజు పరము వీడి జన్మించే. జన్మించే లోకరక్షకుడు మన పాప విమోచకుడు. జన్మించే లోకరక్షకుడు మన పాప విమోచకుడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, వాక్యమయ్యున్న దేవుడవు, వాక్యం ద్వారా అనుదినం మాతో మాట్లాడుతున్న దేవుడవు, ఈ క్రిస్మస్ ఆరాధనలో మరొకసారి నీ మెల్లని స్వరం వినాలని మేము ఆశపడుతున్నాము. మా కొరకు, మా పాపముల కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చిన జీవాధిపతిగా నిన్ను గణపరుస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను మహింపరుస్తున్నాము. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, బలహీనుణ్ణి నీ బిడ్డలకు ఎలాంటి వర్తమానం కావాలో ఈ ఉదయకాలమందు నా ద్వారా, మా ద్వారా మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. సినాప్టికల్ గాస్పల్స్ అని పిలువబడే మత్తయి, లూకాసు వార్తల్లో యేసు ప్రభు ఎక్కడ పుడతాడో, ఎలా పుట్టాడో, పుట్టిన విధానం ఏమిటో వివరించారు సినాప్టికల్ గాస్పల్స్లో. అయితే యోహాను, పౌలు ఆయన పుట్టిన విధానము, ఆయన పుట్టిన స్థలము, పుట్టినప్పుడు సంభవించిన పరిస్థితులు వివరించడానికన్నా లోతైన విషయాలు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మత్తయి సువార్తికుడు టీచర్, మార్కు సువార్తికుడు ప్రీచర్, లూకా సువార్తికుడు హిస్టోరియన్, యోహాన్ సువార్తికుడు థియోలాజియన్. కనుక మత్తయి, లూకా యేసు పుట్టుక వార్తలు రాశారు. మత్తయి యోసేపుతో మొదలుపెట్టాడు, లూకా మరియతో మొదలుపెట్టాడు. మార్కు సువార్తికుడు ఆయన జన్మ వృత్తాంతం రాయకుండా ఒకేసారి పరిచర్లోకి వెళ్ళాడు. యోహాన్ అయితే ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయం కానీ మనకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక కానీ చూసినప్పుడు ఎన్ఫ్లెష్మెంట్, ఎంప్టీయింగ్ అనే రెండు మాటలు కనబడుతూ ఉన్నాయి. ఎన్ఫ్లెష్మెంట్ అంటే శరీరధారిగా, నరావతారుడిగా రావడం. ఎంప్టీయింగ్ అంటే రిక్తుడైపోవడం, ఖాళీ అయిపోవడం. పత్రిక వాక్య భాగంలో ఉన్న రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ద్వారా మనం జీవించినట్లు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు అని యోహాన్ రాశాడు. యేసుప్రభు ఈ లోకానికి పంపబడడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ద్వారా మనం జీవించాలి. రెండవది, మన జీవితాలు ఇతరుల కొరకు ఖాళీ అయిపోవాలి. సాధారణంగా క్రిస్మస్ సందేశం అంటే మరియమ్మ, యోసేపు, గొర్రెల కాపర్లు, దూతలు, హేరోదు, సత్రపు యజమాని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించేస్తాము. అయితే ఈ దినాన్ని ఈ సినాప్టికల్ ప్యాసేజెస్ కాకుండా యోహాను భక్తుడు ఏ విధంగా యేసుప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాడో ఆ సంగతి మనం మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పౌలు ఉద్దేశంలో కూడా నరావతారము లేక శరీరధారి, రిక్తునిగా చేసుకున్నాం అనే మాటలు ఆయన కూడా ప్రాముఖ్యమైనయే. యేసు ప్రభు శరీరధారి అవుటలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు అణగారిన ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని యోహాను 1:14 మనం చదువుతాము. కనుక ఆయన శరీరధారి అవడంలో అణగారిన ప్రజల పక్షంగా నేను ఉన్నాను
అని తెలియజేయడం అనేది ఒక ఉద్దేశం. ఆయన శరీరధారి అవడంలో మీ పాపాలు క్షమింపబడతాయి, మీరు పాపదాస్యం నుండి విడుదల పొందుతారు అనేది రెండవ ఉద్దేశం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానించబోతా ఉన్నాము. నేను మీ కొరకు చదువుతాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. He was in the form of God, but he did not count equality with God a thing to be grasped, but emptied himself, taking the form of a servant, being born in the likeness of men. యెరూషలేం బైబిల్ ట్రాన్స్లేషన్లో ఈ మాట ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. Yet he did not cling to his equality with God. దేవునితో సమానత్వాన్ని ఆయన గొప్పగా ఎంచుకోలేదు, లేక దేవునితో సమానత్వానికి ఆయన అంటిపెట్టుకుని లేడు. శరీరధారి అవడంలో ఈ సర్వశక్తి గల దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, సృష్టిని కలుగు చేసిన దేవుడు, లోకమును నడిపించుతున్న దేవుడు తన చేతి సృష్టిలో భాగమైన నరునిగా మారిపోవడం అనేది క్రిస్మస్ యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ క్రిస్మస్. తన దైవ హక్కులకు అంటిపెట్టుకోకుండా మనుషునిగా పుట్టడం అనేది క్రిస్మస్ యొక్క ఔన్నత్యం. అది కూడా ఒక సామాన్య పేద కుటుంబంలో పశువుల పాకలో పుట్టడం అనేది. మనుష్యుడిగా తన వినయ విధేయతలు చాటిన దేవుడు తన దైవత్వానికి మానవతను జోడించి మానవుల మధ్య జీవించి ఆయన శక్తి ప్రభావాలు లోకానికి చూపడం అనేది యేసుక్రీస్తు పుట్టుకలోని ఒక గొప్ప విషయం. వేదాంత పండితులు ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న భాగాన్ని కెనోసిస్ అని అంటారు. అంటే దైవ మహిమను విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ మానవునిగా కూడా ఆయన సమస్తము పోగొట్టుకున్నాడు. ఇంగ్లీష్ అనువాదంలో ఎంప్టీయింగ్ డివైన్ గ్లోరీతో విడిచిపెట్టడంతో లింక్ చేయబడింది. దేవుని దగ్గర ఉంటే దూతల చేత కొనియాడబడతాడు, దేవునితో సమానంగా పూజింపబడతాడు, దేవునితో సమానంగా హెచ్చింపబడతాడు. కానీ ఆ దైవ సంబంధమైన మహిమను విడిచిపెట్టడం ఇంగ్లీష్ అనువాదంలో ఈ ఎంప్టీయింగ్తో లింక్ చేయబడింది. తెలుగు అనువాదంలో రిక్తునిగా చేసుకోవడం అనగా మనుషుల రూపం దాల్చడం అనే దాంతో లింక్ చేయబడింది. శరీరధారి అయిన దేవుడు ఇతరుల కొరకు మనుషునిగా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను అనే ఈ మాటలు మనం చూస్తే దెర్ ఈజ్ ప్రోగ్రెసివ్ హంబ్లింగ్. సాధారణంగా మానవుడు ప్రోగ్రెసివ్గా క్లైంబింగ్ అవ్వాలని చూస్తాడు, మెట్లుకి పైకి వెళ్ళిపోవాలని. కానీ దేవాది దేవుడు, దేవుని కుమారుడు ఈ లోకానికి మనుషుడిగా వచ్చి ప్రోగ్రెసివ్ హంబ్లింగ్, మనం 8వ వచనం చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ క్రిస్మస్ దినాన్ని 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, మనుషుల పోలికగా పుట్టి, బీయింగ్ బోర్న్ ఇన్ ది లైక్నెస్ ఆఫ్ మెన్. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడనే మాట మనం అర్థం చేసుకుంటే ఇది ఒక అద్భుతం. కారణం ఏంటంటే దేవుడు మనుష్య రూపం ధరించడం అనేది. కొన్ని గ్రీటింగ్ కార్డ్స్లో ఈ లోకంలో విజయాలు సాధించిన వాళ్ళ ఫోటోలు మొదటి పేజీలో వేశారు. అలెగ్జాండరు, హిట్లరు, చర్చిల్, సీజర్. దేవుళ్ళు కావాలనుకున్న మనుషులు అని దానికి హెడ్డింగ్ పెట్టాడు. లోన కార్డులో యేసుప్రభుని పెట్టి మానవుడైన దేవుడు,
వీళ్ళంతా మేము దేవుడిలాగా పూజింపబడాలని అనుకున్నారు. కానీ దేవుడు మానవుడిగా వచ్చాడు. క్రిస్మస్లోని గొప్ప సందేశం అది. బీయింగ్ బోర్న్ ఇన్ ది లైక్నెస్ ఆఫ్ మెన్, దేవుడు మనుష్య రూపం ధరించడం అనేది. ఎందుకు ఆయన మనుష్య రూపం ధరించాడని ఆలోచన చేస్తే, మానవుడు పడిపోయినా కానీ దేవుని పోలికలో సృజింపబడ్డాడు కనుక తను పడిపోయిన స్థితి నుండి బయటికి రావడానికి అవకాశం ఉన్నది అని చెప్పడానికి ఆయన మనుషులు పోలికగా పుట్టాడు. మానవుడు పడిపోయినా కానీ, తప్పిపోయినా కానీ, పతనమైపోయినా కానీ ఆయన దేవుని పోలికలో సృజింపబడ్డాడు కనుక తన స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం మానవునికి ఉన్నది అని చెప్పడానికి. దేవుని పోలిక అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడు సృష్టింపబడిన సమయాన్ని దేవుని పోలిక అంటే కేవలం పై రూపం మాత్రమే కాదు, దేవుని స్వభావము, దేవుని సృజనాత్మక శక్తి మానవునికి ఇవ్వబడినాయి. కనుక మానవుడు పడిపోయినా తిరిగి మునుపటి స్థితికి రాగలడు అని చెప్పడానికి, అతనికి ఇవ్వబడిన స్వేచ్ఛ, క్రియేటివిటీ ఉపసంహరింపబడలేదని చెప్పడానికి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఖురాన్ ఎంతమంది చదివారో తెలియదు, కానీ ఖురాన్లో ఒక సంగతి రాశాడు. ఖురాన్లో అంటాడు, ఆదాము చేసిన మొదటి అవిధేయత, తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచాడు కనుక ఆదాము చేసిన మొదటి అపరాధాన్ని దేవుడు క్షమించాడు. ఇట్ వాజ్ మ్యాన్స్ ఫస్ట్ యాక్ట్ ఆఫ్ డిజొబీడియన్స్ అండ్ ఆల్సో హిస్ ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ఫ్రీ చాయిస్, అండ్ దట్స్ వై యాడమ్స్ ఫస్ట్ ట్రాన్స్గ్రెషన్ వాజ్ ఫర్గివెన్. ఆదాము క్షమింపబడడానికి కారణము అతనికి ఇవ్వబడిన స్వేచ్ఛ. మొదటిసారి తప్పించుకున్నాడు, లేక దుర్వినియోగపరిచాడు. శరీరధారి అయిన దేవుడు ఇతరుల కొరకు దేవునికి విధేయుడై ఈ స్వేచ్ఛ, ఈ వ్యక్తిత్వము పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది నా సువార్త వాక్య భాగంలో మనం చదివాము. కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్యము మహిమగా అవతరించిన దేవుడు, మానవునికి ఇవ్వబడిన ఈ గుణలక్షణాలు, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయిన దేవుడు. శరీరధారి అంటే శరీరాన్ని ధరించడం. శరీరాన్ని ధరించడం, మానవ శరీరాన్ని ధరించడం చాలా ప్రమాదకరమైన సంగతి. ఎందువల్లంటే ఈ శరీరం పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కనుక దేవుడు మానవుడిగా వచ్చి శరీరధారిగా మానవ శరీరాన్ని ధరించుకుంటే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఈ శరీరము పాపం చేయడానికి పరిగెడుతుంది. కనుక పాపంలో పడిపోవడానికి వీలైన సంగతి తెలిసి కూడా ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఖురాన్లో రాయబడిన ఇంకొక సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఖురాన్లో రాయబడిన సంగతి ఏంటంటే, దేవుడు 6 రోజులు సృష్టి ముగించాక తన చేతిలో పర్సనాలిటీ, వ్యక్తిత్వం అనే ఒక ఆయుధం చేతిలో పట్టుకుని, పర్సనాలిటీ అంటే పై కనపడే రూపమే కాదు, పై రూపము, లోపల రూపము, తనకున్న మానసిక బలము అన్నీ కలిస్తే పర్సనాలిటీ అంటారు. అతను చాలా గొప్ప పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం ఉన్నవాడని. కనుక ఖురాన్లో రాయబడిన సంగతి ఏంటంటే, దేవుడు సృష్టి ముగించిన తర్వాత ఈ పర్సనాలిటీ అనేది ఆయన చేతిలో పట్టుకుని ఆకాశాన్ని, భూమిని, కొండలను పిలిచి మీకు ఈ వ్యక్తిత్వం కావాలని అడిగాడంట. వారు అన్నారంట, అది బాధ్యతతో కూడింది కనుక మేము భరించలేము అని తిరస్కరించారంట. అప్పుడు మానవుడు వచ్చి, నాకు కావాలది, నేను దాన్ని సహించగలను అని చెప్పి ఐచ్ఛికంగా దాన్ని తీసుకున్నాడు. అందుచేత మానవుడికి ఇంకా ఒకవేళ పడిపోయినా, తప్పిపోయినా తిరిగి లేచే ఆ శక్తి, ఆ బలము, అవకాశం ఉందని అక్కడ రాయబడింది. ఈ సృష్టిని చూచి ఆశ్చర్యంలో కీర్తనకారుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాల్లో,
నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. కనుక దేవుడు శరీరధారిగా రావడంలోని ముఖ్య ఉద్దేశము దైవ మహిమ పొందగలిగే అవకాశం ఇంకా మానవునికి ఉంది. మహిమ అనే మాట ఈ గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఉంటుంది. మహిమ అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మొదటి పర్యాయము నిర్గమాకాండము 14వ అధ్యాయం 4వ వచనంలో వాడబడింది. మహిమ అనే మాట. ఆ మహిమ అనే మాట అక్కడ ఇంగ్లీష్లో వెయిట్, WEIGHT, వెయిట్ అంటే బరువు, భారము అనే మాటకు సమానంగా ఉంది. కనుక మహిమ అంటే కేవలము పెద్ద వెలుగు, ప్రకాశత మాత్రమే కాదు, అది భారంతో కూడింది. నేను అనుకుంటాను గొర్రెల కాపర్లు ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు బీసిపోయారు, నిశ్చేష్టులు అయిపోయారు, కదలలేకపోయారు, ఎవడో పేక పిసికేసినట్టుంది. అలాగే ఇక్కడ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువు శరీరధారిగా మనుషుల పోలికలో మన మధ్య ఉండడానికి ఉద్దేశము ఆ దైవ మహిమ, అది భారం అవ్వచ్చు, ప్రకాశిత అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఆ దైవ మహిమ తిరిగి పొందే అవకాశం మానవునికి ఉన్నది అని రుజువు చేయడానికి ఆయన వచ్చాడు. కేవలము దైవ సంబంధమైన మహిమ మాత్రమే కాదు, కానీ మానవునిగా దేవుని చేత సృష్టింపబడినప్పుడు ఏ ఉద్దేశాలతో, ఏ పోలికలో సృష్టింపబడ్డాడో వాటిని తిరిగి పొందుకోగలడు అనే ఉద్దేశంతో ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అనేక సంగతులు ఒకవేళ కేవలము సమాచారం కొరకు మనకు అందించడం పర్లేదు, కానీ దేవునితో సహకరించాలని, దైవ ప్రణాళికలో భాగంగా ఉండాలని ఆయన జన్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మనుష్యుల పోలికగా పుట్టి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుని తిరిగి దేవుని కుమారునిగా చేయగలిగిన శక్తి, లేక మానవుడు తిరిగి దైవ స్వభావాన్ని పొందుకునే శక్తి ఉన్నది అని రుజువు చేయడానికి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. అందుచేత ఈ క్రిస్మస్ పండుగ దినాన్ని మనం దేవుణ్ణి ఘనపరచాలి. రెండవ మాట, టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. మనుషుల పోలికగా పుట్టాడంటే పర్వాలే, ఇలా ఉంది. తర్వాత మాట చెప్తున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఇంకా దిగజారుచున్నాడు. శరీరం దాల్చట్లో మానవ శక్తియుక్తులను బట్టి అతిశయించడం కాదు, కానీ దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సాధారణంగా ఒక మానవుడి స్థాయిలో ఉంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనుకుంటాడు. ఆయన కింద పనిచేసే వాళ్ళందరినీ పురుగుల్లాగా చూస్తాడు. ఆయన గొప్పతనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా సమాజంలో ఒక పదవి సంపాదించిన వారు కానీ, ఒక స్థాయికి వచ్చిన వారు కానీ ఇతరులను దాసులుగా చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు దాసులు అనుకోరు. కొన్ని ఆఫీసులకు వెళ్తే బయట అటెండర్ స్టూల్ మీద కూర్చుంటాడు, మళ్ళాటి వాళ్ళు వెళ్తే మనకన్నా అధికారంగా మాట్లాడతాడు. చిన్న పదవి ఉంటే మిగిలిన వారందరూ ఆయన్ని పూజించాలని చెప్పి ఎదురు చూస్తారు. సాధారణంగా ఇతరులను దాసులుగా చేసుకునే స్వభావం. ఒక బాగా చదువుకున్న వారి మీద ఉన్న ఒక విమర్శ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. బాగా చదువుకున్న వాళ్ళు చదువుకోని వారిని మోసం చేస్తూ ఉంటారు. తన శక్తి, తన పదవి, తన అధికారము, తన ధనము, తన జ్ఞానము ఇతరులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మానవులు. యేసుప్రభు దాసుని స్వరూపం ధరించట్లో ఒకవేళ తన శక్తిని జనసమూహాలని ప్రభావితం చేయడానికి ఉపయోగించుకోకుండా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నేను ఎవరికైనా సేవ చేస్తాను, ఎవరికైనా క్రింద ఉంటాను. నేను బాసుని కాదు, బాసిజం చేయను. నేను పరిచర్య చేస్తాను. సాతాను యేసుప్రభుని శోధించిన సంగతులు మనకు తెలుసు.
నువ్వు ఈ జనసమూహాన్ని ప్రభావితం చేసి వాళ్ళ పైవాడిగా ఉండాలనుకుంటే రాళ్లను రొట్టెలుగా మార్చు, దేవాలయ శిఖరం నుండి క్రిందకు దుముకు, సాతానుకు వంగి నమస్కారం చేయి, నీకు ఈ రాజ్యాలన్నీ ఇచ్చేస్తానంటే ఆయన లేఖన భాగాల్లో ఆధారం చూపించి తన శక్తిని బట్టి మానవ వ్యక్తిత్వంపై జయం సాధించిన వారిని చిన్నబుచ్చుకోమని కోరుతా ఉన్నాడు. సాతాను నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరినీ తక్కువ వారిగా చేసుకోవచ్చు అని చెప్తే ప్రభు ఆ శోధన జయించాడు. పేదల స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. శిష్యుల పాదాలు కడిగే అంత దీనస్థితికి ఆయన వెళ్ళాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడని చెప్పాడు. 2 ఆదివారాల క్రితం మనము మరియ గీతం ధ్యానం చేశాం, ది మ్యాగ్నిఫికెట్. లూకా సువార్త 1వ అధ్యాయం 52-53 వచనాలు ఉన్నమాట, దీనులను సింహాసనములను ఎక్కించి ఆకలి గొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచిన దేవుడు. దాసుని రూపం అనేది తన్ను తాను ఇతరులకు ఇచ్చుకొనడం కొరకు, దీనులను సింహాసనాల మీద ఎక్కించడం కొరకు, ఆకలి గొన్న వారిని ఆహార పదార్థాలతో సంతృప్తిపరచడం కొరకు ఆయన దాసుని రూపాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాన్ని మనకు ఇవ్వబడే సందేశం ఏమిటంటే, చర్చ్ అనేది సర్వెంట్ చర్చ్గా ఉండాలి, సేవ చేసేదిగా ఉండాలి, సంఘం పరిచర్య చేసేదిగా ఉండాలి, పేదలను పట్టించుకునేదిగా ఉండాలి. నేను ఈ మధ్య చెప్పాను, పాశ్చాత్య దేశాల్లో ఒక సంఘం ఆ సంఘ సభ్యులకు అప్పంతా తీర్చేసింది. ఒకడు ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేశాడు, ఒకడు కుమార్తె పెళ్లి చేయడానికి అప్పు చేశాడు, ఒకడు వాహనం కొనడానికి అప్పు చేశాడు. ఏ కారణం చేత అప్పు చేసినా మీ జాబితా ఇవ్వండి అని చెప్పి చర్చ్ మనీ నుండి వాళ్ళ సంఘ సభ్యుల అప్పులన్నీ తీర్చేశారు. సర్వెంట్ చర్చ్, ఛాలెంజింగ్ ది ఎక్స్ప్లాయిటేటివ్ స్ట్రక్చర్స్. పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేసే ప్రయత్నం, గుర్తింపు లేని వాళ్ళని ఇంకా గుర్తింపు లేకుండా చేయడం, వాటిని సవాలు చేస్తా ప్రభువు దాసుని స్వరూపం ధరించాడనే సంగతి ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుని ఆ ఛాలెంజ్ మనం తీసుకోగలిగితే అది క్రిస్మస్ యొక్క శక్తిగా, యేసుక్రీస్తు జననం యొక్క ఫలితమని అనేకులు ఎదుట మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. 3వ మాట, హీ ఎంప్టీస్ హిమ్సెల్ఫ్, తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఇదే మాట పౌలు ఇంకోలాగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన దరిద్రుడాయను, మనము ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడాయను. రిక్తుడవుట అనగా కేవలము గుణగణాలు విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ధనాన్ని వస్తు సామగ్రిని కూడా విడిచి పేదవాడవడం. ఆయన పేదవాడు అయ్యాడని మనందరికీ తెలుస్తుంది. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన వేరే వాళ్ళు పడవలో నుంచి వాక్యం చెప్పాడు, వేరే వాళ్ళ సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు. రబ్బీ నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావని శిష్యులు అడిగితే వచ్చి చూడమన్నాడు. ఎక్కడ బస చేస్తున్నావు? చాలామంది ఏమంటారంటే ఆయన దరిద్రుడైంది ఆత్మ సంబంధంగా లేకపోతే స్పిరిచువల్గా తప్ప ఫిజికల్గా కాదంటారు. కానీ మనము ధనవంతులు అవ్వడం కొరకు ఆయన దరిద్రుడు అయ్యాడనేది, ఫిజికల్గా కూడా ఆయన దరిద్రుడిగా జీవించాడు, పేదరికంలో జీవించాడు. రిక్తుడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే ఇతరులకు ఇచ్చివేయడాన్ని బట్టి ఖాళీ అయిపోవడం. నా జేబు ఖాళీ అయిపోయింది, జేబులో ఉన్నదంతా ఇచ్చేస్తే. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నంటే ఇతరులకు ఇచ్చివేయడం కొరకు ఖాళీ అయిపోయినవాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి 26వ వచనం వరకు ఒక యవనస్తుని చరిత్ర మనం చదువుతాము. యవనస్తుడు పరుగున ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన ఎదుట మోకరించాడు. నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేమి చేయాలని అడిగాడు. వాట్ మస్ట్ ఐ డూ, నేనేమి చేయాలి?
దైవ గుణలక్షణముల ద్వారా నిత్యజీవం పొందొచ్చని ఆయన తలంచాడు. అయితే యేసు కేవలం ఈ 10 ఆజ్ఞలు పాటించడం వల్ల నీవు నిత్యజీవం పొందవు, కానీ నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే, నీవు రిక్తుడవు కమ్ము, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచేయి, అప్పుడు రా. ఎంప్టీ యువర్ సెల్ఫ్, ఖాళీ అయిపో. వెంబడించకముందు తనను పోలి రిక్తుడు కావాలనేది యేసుప్రభు ఉద్దేశం. ఇట్ ఈజ్ ఏ కాల్ టు ఎన్ఫ్లెష్మెంట్. ఈ శరీరధారిగా ఉన్నవారు లేక ఈ లోకయాత్రలో ఉన్నవారు ఖాళీ అయిపోవాలి ఇతరుల కొరకు. ఆయన మన ప్రాయశ్చిత్తముగా ఖాళీ అయిపోయాడు. మనం ఆయన ద్వారా జీవించాలని ఖాళీ అయిపోయాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృప సత్యము. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, ప్రభు ద్వారా కృపా సత్యం వచ్చినాయి. అందువల్ల మహిమ నుండి అధిక మహిమ. రిక్తుడవని మాటలోని అర్థం కేవలము ఆయన దైవ లక్షణాలు విడిచిపెట్టాడని కాదు. పరలోకం విడిచిపెట్టకుండా భాగ్యం అనుకున్నాడంటే, సింహాసనం మీద ఉండవలసిన వాడు, దూతల చేత స్తుతింపబడవలసిన వాడు, దేవునితో సమానంగా ఎంచబడిన వాడు, సృష్టికర్త, సృష్టిని నడిపించేవాడు, అవి విడిచిపెట్టాడు. ఈ దినాన్ని సందేశం అది కాదు. యేసుప్రభు దైవ లక్షణాలు విడిచిపెట్టాడు. భూమి మీదకి వచ్చాక మానవ లక్షణాలు కూడా విడిచిపెట్టాడు. కనుక ఈ క్రిస్మస్ పండుగ దినాన్ని మనకు ఇవ్వబడే సందేశము, మానవ సంబంధమైన ఐశ్వర్యాన్ని కూడా మీరు విడిచిపెట్టాలి. మానవ సంబంధమైన ఉన్నతిని మీరు ప్రక్కన పెట్టాలి ఇతరుల కొరకు. మానవునిగా పోగొట్టుకున్న శక్తి, ఆస్తి, ఒకవేళ వస్తువులను మనం తక్కువగా చేసి మాట్లాడడం వల్ల డివైన్ ఎంప్టీయింగ్ అనుసరించలేము, కానీ హ్యూమన్ ఎంప్టీయింగ్ అనుసరించవచ్చు. ఆయనలాగా మనకు దైవత్వం లేదు కనుక దేవునితో ఉండడం సమాన భాగ్యమని ఎంచుకునే ఆ భాగం మనకు అక్కర్లే. మనకు కావాల్సిన భాగం ఏంటంటే, మనుష్యుడిగా ఉండి కూడా నువ్వు రిక్తుడు కావాలి. క్రైస్తవ్యం మీద ఉన్న ఒక విమర్శ ఏంటంటే, అంబేద్కర్ కానీ స్వామి వివేకానంద కానీ చెప్పిన మాట, యేసుప్రభు బోధలు ఉన్నతమైనవే, కానీ క్రైస్తవులుగా పిలువబడే మీరు భోగ విలాసాలతో విలసిల్తున్నారు. పేదవాడు కడుపు మంట తీర్చకుండా ఉన్నారు మీరు అనే విమర్శ క్రైస్తవ్యం మీద వాళ్ళిద్దరూ చేశారు. ఆది సంఘం పేద సంఘంగా ఉండేది. మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వరకు వాళ్ళంతా పేదవారుగా ఉండేది సంఘంలో ఉన్నవాళ్ళు. అందుచేత ఉన్నదంతా సమిష్టిగా తీసుకొచ్చి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంచారని. ప్రభురాత్రి భోజన సంస్కారం అంటే ఆకలితో అలమటించే వారికి కడుపు నిండా ఆహారం పెట్టడం ఆది సంఘం. ఒకవేళ రొట్టె ద్రాక్షారసం లేకపోతే నీళ్లు ఏదో ఒక రొట్టె ముక్క తీసి అందరూ పంచుకోవడం. ఇప్పుడు క్రైస్తవ సంఘం ధనంతో మూలుగుతూ ఉంది, ఐశ్వర్యంతో మూలుగుతూ ఉంది, ఆస్తులతో మూలుగుతూ ఉంది. సేవకుల్ని వాక్య పరిచర్య చేయడానికి రమ్మంటే ఏసీ టికెట్ తీస్తే వస్తాము, 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఉంటే వస్తాము. రిక్తుడు అవడంలో, ఒకవేళ ఇతరుల కొరకు రిక్తుడు అవడంలో, పేదవాడు లేక దరిద్రుడు అవడానికి ఇష్టపడని మానవ సమాజంగా మనం ఉన్నాం. మనకున్నదంతా అమ్మి పేదలకు ఇవ్వలేము. ఏదైనా మంచి వస్తువులు కూడా ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వాలనుకోండి, ఇది చాలా బాగుంది ఏమిస్తాం, పక్కన పెడతారు. బాగున్నాయి ఇవ్వకూడదు, బాగులేని ఇవ్వాలి. ఇన్కార్నేషన్ థియాలజీ మస్ట్ బికమ్ మిషన్ ప్యాట్రన్ అన్నాడు ఒక ఆయన. యేసు ప్రభు శరీరధారి అయ్యాడనే ఈ వేదాంతము లేక ఈ పరిశుద్ధ గ్రంథంలోని పిలుపు మిషన్ ప్యాటర్న్ మన పరిచర్యలో భాగం అవ్వాలి. సాధారణంగా దేవాలయాల్లో ఆరాధనలో రక్షణ గురిండే మనం మాట్లాడతాం, పాపక్షమాపణ గురిండే మనం మాట్లాడతాము, నిత్య జీవం గురిండే మనం మాట్లాడతాము.
కానీ ఈ దినాన్ని క్రిస్మస్ సందేశం మనకు ఏమిటంటే విమోచన కావాలి, పాపక్షమాపణ కావాలి, నిత్యజీవం కావాలి. వాటితో పాటు తోటి మానవుని యొక్క ఉన్నతి, తోటి మానవుని యొక్క క్షేమం కొరకు నువ్వేదో పోగొట్టుకోవాలి. ఇన్కార్నేషన్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్. నరావతారంగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని చెప్పుకునే ఈ మాట, యేసు ప్రభువు మానవునికి అందుబాటులో ఉన్నాడు. దేవుని కుమారునిగా మాత్రమే కాదు, కానీ ఒక తోటి మానవునిగా అందుబాటులో ఉన్నాడు. ఈజ్ అవైలబుల్ నాట్ యాజ్ జీసస్ క్రైస్ట్ బట్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్. మానవ రూపం, మనుషుల పోలిక, దాసుని స్వరూపం, రిక్తుడవడం. దేవుని సువార్త సేవ అనేది, దేవుని పరిచర్య అనేది నాట్ విత్ పీపుల్ బట్ ఫర్ పీపుల్. ప్రజల కొరకు సంఘాలు ఉంది. చర్చ్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్స్ నాన్ మెంబర్స్ అన్నాడు. సంఘం అనేది సంఘం వెలుపుల ఉన్నవారి కొరకు ఏర్పాటు చేయబడింది. ఏదైనా మనం బహుమతులు పంచుతూ ఉంటే వాళ్ళు మన సంఘ సభ్యులు కాదు, మన చర్చికి రారు అని చెప్పి పక్కన పెడుతుంటాం. కానీ అసలైన అర్థం ఏంటంటే చర్చ్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్స్ నాన్ మెంబర్స్. సభ్యులు కాని వారి కొరకు ఉండేది సంఘం. 18, 19, 20 శతాబ్దాల్లో ధనంతో నిండిపోయినాయి సంఘాలు. సంఘం యొక్క అభివృద్ధి బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తుంటారు. చాలామంది పాస్టర్స్ కనపడతారు. నేను వెళ్ళేసరికి 5,000 వచ్చేదండి, ఇప్పుడు 10,000 వస్తుందండి. లక్షలు కోట్లు పెట్టి దేవాలయాలు కడుతున్నారు. వాస్తవానికి లక్షలు కోట్లు పెట్టి దేవాలయాలు కట్టడం అనేది బాబిలోనిక్ టెంపర్మెంట్. బాబేలు గోపురాలు కట్టడం లాంటిది. క్రైస్తవుని మహిమ, గొప్పతనము ప్రదర్శించేనందుగా క్రైస్తవత్వం దిగజారిపోయింది అంటున్నారు. చాలామంది హైందవ సోదరుల ఉద్దేశంలో ఈ సువార్త సేవ చేసేవారు ధనం కొరకు చేస్తున్నారు. యేసుని సేవిస్తున్నావా, లేసుని సేవిస్తున్నావా అని అడిగారంట. మన మానవ రూపము అవసరతలో ఉన్న వారికి సహాయపడడం కొరకు దేవుడిచ్చాడు. కనుక యేసు ప్రభువు దేవునితో ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనకుండా అక్కడ దైవత్వాన్ని విడిచిపెట్టాడు, ఇక్కడ మానవ సంబంధమైన ఐశ్వర్యాన్ని లేకపోతే సుఖజీవనాన్ని విడిచిపెట్టాడు ఆయన. మన దేశంలో అవసరతలో ఉన్నవారికి సహాయపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇతరుల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసు యొక్క ప్రేమను లేకపోతే ఆసక్తిని సంఘాలు ప్రదర్శించాలి. మదర్ తెరిసాని చాలామంది ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కారణము పేదవారిలో యేసుప్రభుని చూసింది ఆమె. వ్యాధిగ్రస్తుడి ముఖంలో యేసుప్రభుని చూశానని చెప్పింది ఆమె. ఆయన ప్రేమ స్వరూపి. ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంతా మనం చదివితే మనల్ని ప్రేమించాడు కనుక, మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక మనం అనేకులను ప్రేమించాలి. బోనఫర్ అనే భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద చర్చ్ ఈజ్ her true self only when she exists for humanity. మానవత్వం కొరకు లేక మానవుల కొరకు ఉన్నదే క్రైస్తవ సంఘం. మానవ విలువలు పడిపోతూ ఉంటే క్రైస్తవ సంఘం సైలెంట్గా ఉండడానికి వీలు లేదు. రైతులు ఆందోళన చేస్తున్నారు ఢిల్లీలో, హర్యానాలో. మనకు అదేం అక్కర్లే, ఇక్కడికి వచ్చి నా పాపాలు క్షమించు, నాకు నిత్యజీవం ప్రసాదించని 1 to 1. The church is her true self only when she exists for humanity. As a fresh start, she should give away all her endowments to the poor and needy. సంఘం కొన్న ఆస్తులన్నీ పేదలకు ఇచ్చేయాలన్నాడు ఆయన బోనఫర్. Not lauding it to our men, but helping and serving them.
ఒక బలహీనత ఏంటంటే మన దేశంలో లేక మన ప్రాంతంలో ప్రార్థన చేసేటప్పుడు కూడా మన పదవి చెప్పాలి. అక్కడ ప్రభుకి నన్ను ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటున్నారు అనుకోండి, ఏదో ఏఎల్సి సీనియర్ కౌన్సిల్ మెంబరు, రిటైర్డ్ ప్రిన్సిపల్, డాక్టర్, ప్రభుకి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ టైటిల్స్ అన్నీ చెప్పడం, లార్డింగ్ ఓవర్, పైపెత్తనం చేయడం ఒకవేళ సంఘంలో ఉంటే, నాట్ లార్డింగ్ ఇట్ ఓవర్ మెన్ బట్ హెల్పింగ్ అండ్ సర్వింగ్ దెమ్. యేసులో ఉండడం అంటే, యేసు ప్రేమ ఇతరులకు చూపడం అంటే, యేసు ఈ లోకానికి వచ్చిన కారణాలు 2 కారణాలు మనం విన్నాము. ఆయన ద్వారా జీవించడానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన పంపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి పంపాడు. బండిల్ ఆఫ్ లవ్, ప్రేమ బండిల్ అంటే మూట, ప్రేమ మూటగా ఆయన పంపాడు. ప్రేమ దిగొచ్చింది యేసుప్రభు రూపంలో. ఆ ప్రేమ ఇతరులతో పంచాలని ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు ఆరోహణుడయ్యాడు, మన కొరకు ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు, మన కొరకు ఆయన రాబోతున్నాడు. ఎలాంటి ప్రేమ మనం చూపాము. ధనవంతుడు లాజరు కథ మనం చూసుకుంటే, ధనవంతుడు ఏమీ చెడ్డగా జీవించినట్టు రాయబడలే, కానీ తోటి మానవుడు భోజనం లేక బట్ట లేక అలమటిస్తుంటే పట్టించుకోలేదు. దాన్ని బట్టి ఆయన నరకానికి వెళ్ళాడు. కనుక క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్ ఆఫ్ లవ్, సెలబ్రేషన్ ఆఫ్ గిఫ్ట్స్. క్రిస్మస్ బహుమతులు ఇచ్చుకుంటాం. నేను నా స్థాయి ఉన్న వాళ్ళకి, నా స్థాయి ఉన్నవాడు నాకు. యేసు కేవలము తన సాధన సంపత్తిని తన కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు ఖర్చు చేశాడు. ఎంతవరకు ఖర్చు చేశాడంటే, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని కూడా దానం చేశాడు ఇతరుల కొరకు. చాలాసార్లు ఫలానా గ్రూప్ బ్లడ్ కావాలని చెప్పి పోస్టింగ్స్ వస్తాయి. మనకు కానట్టు మనం దాటి వెళ్ళిపోతాం. మనకేం సంబంధం ఈ పోస్టింగ్తో. ఒక వ్యక్తిని మరణం నుంచి కాపాడడానికి రక్తదానం చేసేది ఒక అవకాశం. యేసుప్రభు చూపిన మాదిరి ఒకవేళ మనం చూపాలంటే, ఆయన మానవాళి కొరకు భౌతికమైన వస్తువులు వదిలిపెట్టడమే మాత్రమే కాకుండా, రిక్తులవడమే కాకుండా, తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆయన ఇచ్చాడు. ఒకవేళ మనం ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మరణానికి సాదృశ్యంగా రొట్టె తిని ద్రాక్షారసం తీసుకున్నప్పుడు, మానవ జాతి కొరకు ఆయన చిందించిన ఆ రక్తాన్ని, ఇతరుల కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్న ఆ శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చర్చ్ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. ఈవేళ నా సందేశం యొక్క చాలామందికి ఇది రుచించదని నాకు తెలుసు, కానీ నా సందేశం యొక్క అసలైన ఉద్దేశం ఏమిటంటే, చర్చ్ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. యేసుప్రభు ఏ విధముగా పరలోకము విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనకుండా మనుషుని పోలికగా పుట్టి శరీరధారి అయి తను తాను రిక్తునిగా చేసుకున్నాడో, మనం కూడా మన జీవితంలో పైకి ఎక్కిపోవాలని తాపత్రయపడడం కాదు, కానీ ఎంత కిందకి దిగవలసి వస్తే అంత కిందకి దిగాలి. అది కూడా ఇతరుల కొరకు, నా కొరకు, నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభు చూపిన మాదిరి ఇతరుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఇతరుల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, ఇతరుల కొరకు ఆయన మనుషులు పోలికగా పుట్టాడు, ఇతరుల కొరకు ఆయన దాసుని స్వరూపం ధరించాడు, రిక్తునిగా చేసినాడు, ఖాళీ అయిపోయాడు. ఒకవేళ మనం ఖాళీ అయిపోయే అంతగా వెళ్ళకపోయినా కొంతైనా మనం పోగొట్టుకుని కొంతైనా ఇతరులకు ఇవ్వగలిగితే, యేసుప్రభు మమ్మల్ని ప్రేమించాడు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనే సందేశము కార్యరూపంలో ఉంటుంది. కనుక క్రిస్మస్ ఒక వేడుకగా ఒకవేళ మనం ఆచరిస్తూ ఉంటే, ఎంతవరకు ఈ క్రిస్మస్ ఆచరించలేని వారిని క్రీస్తు దగ్గరకు నడిపించగలమో ఆలోచన చేయాలి. ఎంప్టీయింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట, ఖాళీ అయిపోవడం. నేను మళ్ళా చెప్పాను, ప్రభువు దైవత్వాన్ని ఖాళీ చేయించుకోవడమే కాదు, ఈ లోకంలో లోక సంబంధమైన జీవితంలో కూడా ఖాళీ అయిపోయాడు. ఆయనకున్నది శరీరంతో సహా రక్తంతో సహా ఇతరులకు ఇచ్చేసాడు. ఒకవేళ మనం దైవ లక్షణాల్లో రిక్తులం కాలేము, కానీ శరీర సంబంధమైన శరీరదారులుగా మనం ఉన్నాం కనుక
కొన్ని అవసరతలైనా మనం మానుకొని, ఒక ఆయన అన్నాడు, కొత్త షర్ట్ కనుక నీ బీరువాలోకి వస్తే 2 పాత షర్ట్లు బయటికి వెళ్ళాలన్నాడు. క్రిస్మస్ దినాల్లో స్త్రీలు ఎన్ని చీరలు కొంటారో, కొనేటప్పుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే చీరలు కొనుక్కోలేని వారిని దృష్టిలో పెట్టుకుని, నేను ఈ సంవత్సరం మానుకుని ఇది చేస్తాననే ఆ దృక్పథం ఒకవేళ మనలో ఎంతమంది కల్టివేట్ చేస్తున్నామో, ఇంకల్కేట్ చేస్తున్నామో ప్రశ్నించుకుందాం. క్రిస్మస్ యొక్క ఉద్దేశము మనం ఆయన ద్వారా జీవించాలి. మన ప్రాయశ్చిత్తంగా ఆయన పంపబడ్డాడు కనుక మన పాప క్షమాపణ ప్రాముఖ్యమైందే, విమోచన కార్యం ప్రాముఖ్యమైందే, నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఉంది, పరిశుద్ధులుగా చేయబడాల్సిన అవసరం ఉంది, మహిమ కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అది ఒక ప్రక్కన పెడితే మన మిషన్ ఎజెండాలో తోటి మానవుని ఆదుకోవడం, తోటి మానవుని కొరకు ఖర్చు అయిపోవడం, ఖాళీ అయిపోవడం, తగ్గించుకోవడం అనే స్వభావాలు మనం పెంచుకుంటే యేసుప్రభువు యొక్క రక్షణ సువార్త కేవలం నోటి ద్వారా మనం ప్రకటించడం కాదు, కానీ కార్యరూపంలో, క్రియారూపంలో కూడా ప్రకటించగలుగుతాము. అలాంటి అర్థవంతమైన క్రిస్మస్ పండుగ ఆచరించడానికి దేవుడు తన కృపా సహాయములు మనకందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక. జన్మించే లోకరక్షకుడు, మన పాప విమోచకుడు. జన్మించే లోకరక్షకుడు, మన పాప విమోచకుడు. జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు.